ఇప్పుడు మనం బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 4 గురించి డిస్కస్ చేద్దాము. సో ఆర్డర్ m = 4 ఉంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ ఆర్ m-1. m-1 అంటే m వాల్యూ ఆర్డర్ 4 ఉంది. సో 4 - 1 అంటే 3 వస్తుంది. సో పర్ నోడ్కి మనం మ్యాక్సిమం 3 కీస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం K1, K1, K2, K3 3 కీస్ తీసుకున్నాం. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఎంత ఆర్డర్ అయితే మనం అన్ని చిల్డ్రన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m అంటే 4 చిల్డ్రన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 4 చిల్డ్రన్స్ ఉన్నాయి. C1, C2, C3, C4. సో C1 అంటే లెఫ్ట్ మోస్ట్ చిల్డ్రన్, C4 అంటే రైట్ మోస్ట్ చిల్డ్రన్. C1 అంటే ఈ చిల్డ్రన్లో ఏ వాల్యూస్ ఉంటాయి అంటే ఇట్ కంటైన్స్ ద కీస్ విచ్ ఆర్ లెస్ దాన్ K1 అంటే K1. C2 చిల్డ్రన్లో వాల్యూస్ ఏముంటాయి? ఇట్ కంటైన్స్ ద కీస్ విచ్ ఆర్ బిట్వీన్ K1 అండ్ K2 అంటే గ్రేటర్ దాన్ K1 అండ్ లెస్ దాన్ K2. C3 చిల్డ్రన్లో ఏ వాల్యూస్ ఉంటాయి? బిట్వీన్ K2 అండ్ K3 అంటే గ్రేటర్ దాన్ K2 అండ్ లెస్ దాన్ K3. C4 చిల్డ్రన్లో ఏ వాల్యూస్ ఉంటాయి? గ్రేటర్ దాన్ K3. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. సో ఆర్డర్ ఎంత ఇచ్చారు? ఆర్డర్ మనకి 4 ఇచ్చారు. సో ఎన్ని కీస్ ఉన్నాయి? ఆర్డర్ 4 కాబట్టి కీస్ మనం పర్ నోడ్కి 3 కీస్ స్టోర్ చేయొచ్చు. చిల్డ్రన్స్ ఎంత ఆర్డర్ అయితే మనం అంత స్టోర్ చేయొచ్చు, అంటే 4 చిల్డ్రన్ స్టోర్ చేయొచ్చు పర్ నోడ్కి. సో ఈ నోడ్స్ అన్నిటిని మనం లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ నోడ్లో 5 పెడదాం, తర్వాత 3 ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏమొస్తుంది? 5 ముందు 3 వస్తుంది. సో 3, 5. సో 5 ఇన్సర్ట్ చేసాం, 3 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ 21 ఇన్సర్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేయాలి అంటే 3 తర్వాత 5 తర్వాత 21 వస్తుంది. సో 3, 5, 21. సో నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలి? 9 ఇన్సర్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేయాలి అంటే 3, 5, 9, 21 వస్తుంది. 3, 5, 9, 21. ఇక్కడ మనం పర్ నోడ్కి మ్యాక్సిమం ఎన్ని కీస్ యూజ్ చేయొచ్చు? 3 కీసే. బట్ ఇక్కడ మనకి ఎన్ని కీస్ ఉన్నాయి? 4 కీస్ ఉన్నాయి. సో వీ కెన్ సే దట్ లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. ఇప్పుడు మనం లీఫ్ నోడ్ని స్ప్లిట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే మిడిల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్లా 4 నోడ్ ఇచ్చినప్పుడు మిడ్కి మనకి ఫార్ములా ఏంటంటే m/2. సో ఏదన్నా సపోజ్ ఆర్ ఇచ్చారనుకోండి, అంటే 3 ఇచ్చారనుకోండి, బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 3 ఇచ్చారనుకోండి, అప్పుడు సపోజ్ 1, 5, 7 ఉందనుకోండి, మిడిల్ ఎలిమెంట్ అనేది మనకి మిడిల్ వాల్యూ అవుతుంది. సపోజ్ బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 5 ఇచ్చినా మనకి ఇబ్బంది లేదు. 1, 5, 7, 9, 12 ఇట్లా వచ్చింది అనుకోండి. సో మిడిల్ వాల్యూ అంటే 7 వస్తుంది. బట్ ఇట్లా వచ్చినప్పుడు మనకి m/2 ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఓకే, సో m/2. ఇక్కడ m అంటే ఇక్కడ ఆర్డర్ ఎంత మనకి? ఇక్కడ ఈవెన్ కదా. ఈవెన్ అంటే కీ ఇది అవ్వచ్చు. మిడిల్ వాల్యూ ఈవెన్ అంటే 4 ఇచ్చినా 6 ఇచ్చినా, సో ఇది అవ్వచ్చు మిడిల్ వాల్యూ. దానికోసం మనం m/2 ఫార్ములా యూజ్ చేయండి. ఇక్కడ m ఎంత? 4. సో 4/2 అంటే ఎంత? 2. సో మిడ్ వాల్యూ ఎంత అవుతుంది? సో ఏ నోడ్ అయినా, లీఫ్ నోడ్ కావచ్చు, పేరెంట్ నోడ్ కావచ్చు, ఏది ఫుల్ అయినా సరే మిడ్ వాల్యూకి మనం m/2 ఫార్ములా యూజ్ చేయాలి. అంటే సెకండ్ కీ అనేది మిడిల్ వాల్యూ అయింది. ఇప్పుడు ఇది మనకి పేరెంట్ అయింది. సో దీన్ని ఏం చేస్తారంటే పుష్ దిస్ ఎలిమెంట్ అప్. సో దిస్ ఎలిమెంట్ విల్ బికమ్స్ ద పేరెంట్ నోడ్. సో ఇప్పుడు 5 అనేది పేరెంట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ 3 ఈజ్ లెస్ దాన్ 5. సో 3 అనేది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. 9, 21 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి రైట్ చైల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం 1 ఇన్సర్ట్ చేయాలి. 1 ఈజ్ లెస్ దాన్ 5 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. నెక్స్ట్ 13 ఇన్సర్ట్ చేయాలి. 13 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో 9 వస్తుంది, తర్వాత 13 వస్తుంది, తర్వాత 21 వస్తుంది, తర్వాత 2 ఉంది. 2 ఈజ్ లెస్ దాన్ 5 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో 1, 2, 3 వస్తుంది. తర్వాత 7 ఇన్సర్ట్ చేయాలి. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. ఈ లీఫ్ నోడ్ ఫుల్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలి? మిడిల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 9 మిడిల్ వాల్యూ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్. సో m/2, 4/2 అంటే 2 వస్తుంది. సో దీన్ని మనం పేరెంట్ కింద పుష్ చేయాలి. పేరెంట్లో మనకి ఆల్రెడీ ఒక కీ ఉంది 5. సో ఇప్పుడు మనకి 2 కీస్ వస్తాయి, 5 వస్తుంది, 9 వస్తుంది.
సో 1 2 3 అనేది లెస్ దాన్ 5 కాబట్టి లెఫ్ట్ చిల్డ్రన్ కింద పెట్టండి. సో నెక్స్ట్ 7 అనేది గ్రేటర్ దాన్ 5 అండ్ లెస్ దాన్ 9 కాబట్టి మధ్యలో పెట్టండి. 7ని గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 9ని పుష్ చేసాం. సో 13 21 అనేది గ్రేటర్ దాన్ 9 కాబట్టి రైట్ మోస్ట్ చిల్డ్రన్ కింద పెట్టాం 9కి. సో తర్వాత ఏం చేయాలి, 7 అయిపోయింది, తర్వాత 10 ఇన్సర్ట్ చేయాలి. సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 9 కదా, సో కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయండి. నెక్స్ట్ 12 ఇన్సర్ట్ చేయాలి. 12 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి కాబట్టి 10 12 13 21 వస్తుంది. సో ఈ లీఫ్ నోడ్ అనేది 4 కీస్ ఉన్నాయి, ఫుల్ అయిపోయింది కాబట్టి మిడిల్ ఎలిమెంట్ని మనం పేరెంట్ కింద పుష్ చేయాలి. ఇప్పుడు మనకి మిడిల్లో 3 వాల్యూస్ వస్తాయి. ఆల్రెడీ మనకి 5 9 ఉంది, ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది 12 కూడా వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ అనేది మిడిల్ ఎలిమెంట్ అవుతుంది. సో 5 9 12ని పుష్ చేసాం. సో అప్పుడు 1 2 3 అనేది ఏంది లెస్ దాన్ 5 కాబట్టి 1 2 3 అనేది 5కి లెఫ్ట్ మోస్ట్ చిల్డ్రన్ అవుతుంది. 7 అనేది బిట్వీన్ 5 and 9 ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టండి. తర్వాత 10 అనేది ఏంది 9కి 12కి మధ్యలో వస్తుంది 10 కాబట్టి 9కి 12కి మధ్యలో పెట్టండి. నెక్స్ట్ 13 21 12ని పుష్ చేసాము. 13 21 అనేది గ్రేటర్ దాన్ 9 కాబట్టి సో ఇక్కడ పెట్టండి. 9కి 12కి రైట్ మోస్ట్ చిల్డ్రన్ కింద 4 ఇన్సర్ట్ చేయాలి. సో 4 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, 4 ఈజ్ లెస్ దాన్ 5 కాబట్టి మనకి ఎక్కడికి వస్తుంది 1 2 3 తర్వాత 4 వస్తుంది. 1 2 3 4 తర్వాత ఈ లీఫ్ నోడ్ ఫుల్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం పేరెంట్ కింద పుష్ చేయాలి. అంటే ఇక్కడ సెకండ్ నోడ్ అనేది లీఫ్ నోడ్. సో పుష్ చేసాం, 2ని పుష్ చేసాం. అప్పుడు ఈ పేరెంట్ నోడ్ కూడా ఫుల్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి, మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసి దీన్ని మనం పుష్ చేయాలి పైకి. అంటే ఇప్పుడు 5 అనేది పేరెంట్ అవుతుంది, రూట్ అవుతుంది. సో 5కి లెఫ్ట్ చిల్డ్రన్ కింద 2 వస్తుంది. 9 12 అనేది గ్రేటర్ దాన్ 5. 9 12 అనేది గ్రేటర్ దాన్ 5. నెక్స్ట్ 1 2 3 4 1 అనేది ఏంది లెస్ దాన్ 2. వేరియాస్ 3 4 అనేది ఏంది లెస్ దాన్ 5 బట్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి 3 4 అనేది 2కి రైట్ చిల్డ్రన్ కింద పెట్టండి. 7 అనేది గ్రేటర్ దాన్ 5 బట్ లెస్ దాన్ 9 కాబట్టి 7 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 10 అనేది గ్రేటర్ దాన్ 9 బట్ లెస్ దాన్ 12. సో 10 అనేది 9కి 12కి మధ్యలో పెట్టండి. 13 21 అనేది గ్రేటర్ దాన్ 12. సో తర్వాత ఇక్కడ మనం 4 అయిపోయింది. వాట్ ఈస్ ద లాస్ట్ నోడ్, 8ని ఇన్సర్ట్ చేయాలి. సో 8 అనేది లెస్ దాన్ 9 కాబట్టి 8 అనేది 7 తర్వాత వస్తుంది. సో ఈ నోట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది.